ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు TechFacts అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ASUS కంపెనీకి సంబంధించిన ఒక గేమింగ్ ల్యాప్టాప్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, అలాగే దీని బాక్స్లో మనకి ఏమేమి వస్తాయి, దీని కాన్ఫిగరేషన్ ఏంటి, అలాగే దీంట్లో మనకి ఫీచర్స్ ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి ASUS కంపెనీలో టఫ్ సిరీస్కి సంబంధించిన ల్యాప్టాప్. దీని మోడల్ నేమ్ మనకి FX505D అయితే ఉంటుంది. దీంట్లో మనకి రకరకాల వెర్షన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఓన్లీ మనకి SSD మాత్రమే అవైలబుల్గా ఉన్న ల్యాప్టాప్ ఒకటి ఉంటుంది, అలాగే మనకి ఓన్లీ హార్డ్ డిస్క్ మాత్రమే అవైలబుల్గా ఉన్న ల్యాప్టాప్ ఇంకొకటి ఉంటుంది. ఇక మూడోది మనకి SSD ప్లస్ హార్డ్ డిస్క్ రెండింటి కాంబినేషన్లో ఉన్న ల్యాప్టాప్ కూడా ఉంటుంది. అదే ఇది. దీంట్లో మనకి 256GB SSD ఉంటుంది, అలాగే 1TB హార్డ్ డిస్క్ కూడా ఉంటుంది. ఇది ప్రజెంట్గా మనకి Amazon.inలో అంటే మన ఇండియన్ అమెజాన్ వెబ్సైట్లో దగ్గర 61,000 రూపాయలు అయితే ఉంటుంది. ఈ రోజు కూడా ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసుకున్న టైంకి యాక్చువల్గా మనకి ఫెస్టివ్ సీజన్స్లో ఇది మనకి దగ్గర 53,000 నుంచి 55,000 మధ్యలో అప్పుడప్పుడు పెడతా ఉంటాడు. సో ఒకవేళ ఫెస్టివ్ సీజన్లో ఈ ల్యాప్టాప్ కానీ మీకు 53 నుంచి 55,000 రూపాయల బడ్జెట్లో కానీ వచ్చిందనుకోండి, కళ్ళు మూసుకొని తీసుకోండి. ఎవరైతే గేమర్స్ ఉన్నారో అంటే గేమ్స్ ఎక్కువగా ఆడుతుంటారో, అలాగే మల్టీమీడియా కోసం ఒక మంచి పవర్ఫుల్ ల్యాప్టాప్ కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా 100% నేను సజెస్ట్ చేయగలను. ఎందుకంటే ఈ బడ్జెట్లో జనరల్గా మనకి 50 నుంచి 60,000 రూపాయల బడ్జెట్లో ఉన్న మిగతా బ్రాండ్స్కి ల్యాప్టాప్స్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో మనకి చాలా వరకు అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. దాంట్లో వెరీ ఫస్ట్ది జనరల్గా మనకి ఈ బడ్జెట్లో ఉన్న ల్యాప్టాప్స్లో మనకి ఓన్లీ 60Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లేలు మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. కానీ దీంట్లో మాత్రం ఏకంగా మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి IPS ప్యానల్ అలాగే యాంటీ గ్లేర్ టెక్నాలజీతో కూడా వస్తుంది. ఇక రెండోది దీంట్లో ఉన్న ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే జనరల్గా మనకి ఈ బడ్జెట్ ల్యాప్టాప్స్లో అంటే 50 నుంచి 60,000 రూపాయల బడ్జెట్లో ఉన్న ల్యాప్టాప్స్లో మనకి మ్యాక్సిమం అవైలబుల్గా ఉన్న గ్రాఫిక్ కార్డ్స్ అంటే మనకి GPUs NVIDIA 1050 మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. కొంచెం పైకి వెళ్తే 60 దగ్గరకు వెళ్తే మాత్రం దగ్గర 60,000 రూపాయల్లోకి వెళ్తే మనకి 1050 Ti అనేది ఇంకొకటి ఉంటుంది. కానీ దీంట్లో మనకి ఏకంగా వీటి అన్నిటికంటే అడ్వాన్స్ వెర్షన్ 1650 ఉంటుంది. 4GB ర్యామ్ 4GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. DDR5తో ఇది మనకి వస్తుందన్నమాట. సో 1050 Tiతో కంపేర్ చేసుకుంటే దగ్గర మనకి ఇది ఒక 30 నుంచి 40% వరకు అయితే పెర్ఫార్మెన్స్ చాలా బెటర్గా అయితే ఉంటుంది. ఇక దీంట్లో మనకి Ryzen 5 ప్రాసెసర్ ఉంటుంది, అలాగే మనకి క్వాడ్ కోర్ ప్రాసెసర్ అనమాట. ఇది మనకి ఇంటెల్తో కంపేర్ చేసుకుంటే ఇంటెల్లో మనకి i5 8th జనరేషన్ కంటే బెటర్గాను, అలాగే i5 9th జనరేషన్కి ఈ రెండింటి మధ్యలో ఉంటుంది అనమాట. ఇది మనకి మిలిటరీ గ్రేడ్ ల్యాప్టాప్ అనమాట. అంటే మిలిటరీ గ్రేడ్లో మనకి దానికి సర్టిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ సర్టిఫికేషన్లో ఏంటంటే యూజ్ మనకి దగ్గర 29 రకాల టెస్ట్లు అనేది దీంట్లో మనకి పాస్ అవుతుంది. అంటే స్క్రాచ్, డెంట్, అలాగే వాటరు, స్నో, అలాగే మనకి వైబ్రేషను, అలాగే డ్రాప్ టెస్ట్, ఇలాంటివి కూడా చాలా రకాల టెస్ట్ అనేది ఇది పాస్ అయితే అవుతుంది. అందుకే దీన్ని ASUSలో మనకి టఫ్ సిరీస్ అంటారు. టఫ్ మనకి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో ఇది మనకి వస్తుంది. ఇక దీన్ని మనం లేట్ చేయకుండా దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ఇదైతే నేను కొన్నది మాత్రం 55,000 రూపాయలకైతే నాకు వచ్చింది. దీన్ని ఒక 15 నుంచి 20 రోజులు నేను వాడతాను. వాడిన తర్వాత దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోలో జస్ట్ మీకు అన్బాక్సింగ్, దీని బాక్స్ కాంటెంట్, అలాగే దీన్ని బూట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ మీకు బేసిక్ ఫీచర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ల్యాప్టాప్ బాక్స్ ప్యాకింగ్ మనకి పర్లేదు, బాగానే ఉంది. చుట్టూ వీళ్ళు ప్లాస్టిక్ కవర్తో చుట్టూ పంపించారు. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేస్తున్నాను. సో రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ASUS TUF Gaming అని క్లియర్గా వీళ్ళు పెద్ద అక్షరాలతో రాశారు. అలాగే కింద వైపు కూడా మనకి టఫ్ గేమింగ్ అనే రాసింది. అలాగే ఒకవైపు మనకి ఇక్కడ చూడండి సౌండ్ సిస్టమ్ గురించి వీళ్ళు రాశారు. DTS సౌండ్ అయితే దీంట్లో సపోర్ట్ చేస్తుందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది మనకి త్రూ ఇయర్ ఫోన్స్ లేదంటే హెడ్ ఫోన్స్ ద్వారా మనకి ఇది సపోర్ట్ చేస్తుందని అర్థము. అలాగే బ్యాక్ సైడ్ మనకి ఈ ల్యాప్టాప్కి సంబంధించిన కొన్ని బేసిక్ టెక్నికల్ డీటెయిల్స్ అనేది వీళ్ళు రాశారు. అలాగే మనకు సంబంధించిన షిప్పింగ్ అడ్రస్లు ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ రాశారు. సో ఇవన్నీ మనం రిమూవ్ చేద్దాం. ఇక ల్యాప్టాప్ మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. పైన ఒక సీల్ ఉంది. సీల్ని నేను ఇప్పుడు బ్రేక్ చేస్తున్నాను. సో బ్రేక్ చేసిన తర్వాత మనకి ఓపెన్ చేయగానే పైన ల్యాప్టాపే ఉంది. సో ల్యాప్టాప్ మనకు ఒక చిన్న స్మూత్ ప్యాకేజింగ్ లాంటి దాంట్లో వీళ్ళు ప్రొటెక్ట్ చేసి పంపించారు. సో దీన్ని మనం పక్కకు పెడదాం. ఆ తర్వాత మనకి లోపల ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే మనకి కనిపిస్తుంది. ఇది మనకి రెగ్యులర్ ఛార్జింగ్ కార్డ్ అనమాట. దీనికి సంబంధించిన అడాప్టర్ కూడా లోపల ఉంటుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఆ తర్వాత మనకి పైన ల్యాప్టాప్ ఉంది. ఈ ల్యాప్టాప్ మనం తర్వాత చూద్దాం, ప్రజెంట్గా పక్కకు పెడదాం. ఆ తర్వాత లోపల మనకి దీనికి సంబంధించిన కొన్ని వారంటీ ఇన్ఫర్మేషన్, అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ లాంటివి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. దీన్ని దాచిపెట్టుకోండి. 1 year పాటు మీకు ఆన్ సైట్ వారంటీ కావాలి అనుకుంటే మాత్రం ఇది మీరు పక్కకు పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత మనకి లోపల మనకు దీనికి సంబంధించిన ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఉంది. ఇది మనకి 150 వాట్స్ సపోర్ట్ చేసే
ఛార్జర్ అనమాట. ఇక్కడ మనకి క్లియర్గా వీళ్ళు రాశారు చూడండి, మనకి 150 వాట్స్ అని, 20 వోల్ట్స్, అలాగే మనకి 7.5 యాంప్స్ అయితే ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. అలాగే 100 వోల్ట్స్ నుంచి 240 వోల్ట్స్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే 50 హెడ్జ్ నుంచి 60 హెడ్జ్ వరకు ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. మన ఇండియాలో 50 హెడ్జ్ కాబట్టి ఓకే, ఇది మనకి యాక్సెప్ట్ అయితే అవుతుందన్నమాట. 20 వోల్ట్స్ 7.5 యాంప్స్ అంటే టోటల్గా మనకి 150 వాట్స్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. సో దీన్ని కూడా మనం పర్లేదు, మంచి క్వాలిటీతోనే వీళ్ళు బిల్డ్ చేశారు, కొంచెం టఫ్గానే ఉంది. సో దీన్ని మనం పక్కా పెట్టేద్దాం. సో ఇవి బాక్స్లో వచ్చిన కాంటెంట్ మనకి. ఇవన్నీ మనం ఇప్పుడు పక్కా పెట్టేసి ల్యాప్టాప్ ఎలా ఉంటుంది అనేది చూసేద్దాం. ల్యాప్టాప్ మనకి క్లాత్ టైప్ పౌచ్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో చాలా స్మూత్గా ఉంది. దీన్ని ఇప్పుడు నేను రిమూవ్ చేస్తున్నాను. సో రిమూవ్ చేసిన తర్వాత ఫైనల్గా మనకి ల్యాప్టాప్ చూడటానికి ఇలా ఉంటుంది. ఇది మనకి బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్లో కనిపిస్తుంది. సో 4 వైపులో కూడా మనకి కొంచెం ఇంట్రెస్టింగ్ డిజైన్తో వీళ్ళు తీసుకొచ్చారు. మధ్యలో మనకి అసస్ లోగో అయితే కనిపిస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా. సో మంచి టఫ్గా ఉంది. అలాగే ఇది మనకు కొంచెం స్మూత్గా లేదు సర్ఫేసు, మనకు కొంచెం రఫ్ ఫినిషింగ్ని ఇచ్చారు. చూడటానికి కూడా కొంచెం పర్లేదు, బాగానే ఉంది. అలాగే మనకి ఇక్కడ కొన్ని ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి, ఎల్ఈడి ఇండికేషన్స్. మనకి ఛార్జ్ అవుతున్నప్పుడు, క్యాప్స్ లాక్, ఇవన్నీ మనకి కీబోర్డ్కి అటువైపున కనిపించే పోర్ట్స్ అనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది దీని డిజైను. ఇక మనం మేజర్గా దీనికి సంబంధించిన పోర్ట్స్ ఒకసారి చెక్ చేసుకుంటే, మనకి లెఫ్ట్ సైడ్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది, ఆ తర్వాత ల్యాన్ పోర్ట్ ఉంది, ఆ తర్వాత మనకి హెచ్డిఎంఐ పోర్ట్ ఉంది, ఆ తర్వాత USB 2.0 ఉంది, ఆ తర్వాత మనకి 2 USB 3.1లు ఉన్నాయి. అలాగే మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ మాత్రం మనకి ఎలాంటి పోర్ట్స్ కానీ బటన్స్ కానీ లేవు. ఇక రైట్ సైడ్ మాత్రం మనకి ఒక లాక్ చేసుకోవడానికి పోర్ట్ అయితే ఉంది. ఇది మనం రెగ్యులర్గా ఎటైనా వెళ్తున్నప్పుడు, లేదంటే ఏదైనా జర్నీ చేస్తున్నప్పుడు దీన్ని మనం లాక్ అయితే చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ మనకి ఇది డ్యూయల్ ఫ్యాన్తో వస్తుంది. ఇది మనకి ASUS హైపర్ కూల్ టెక్నాలజీ, యాంటీ డస్ట్ కూలింగ్, ఇలాంటివి రకరకాల ఫ్యాన్ సిస్టమ్స్ అయితే దీంట్లో ఉన్నాయి. సో రకరకాల కూలింగ్ టెక్నాలజీలు దీంట్లో వీళ్ళు వాడారు. ఇది ఒక ప్రొఫెషనల్ గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి దీంట్లో మనకి కూలింగ్ అనేది చాలా చాలా అవసరం అనమాట. సో చాలా వరకు ఫ్యాన్స్ ఇవన్నీ కూడా మనకి చూపిస్తున్నారు. ఇక్కడ మనకి హీట్ సింక్స్ లాంటివి కనిపిస్తూనే ఉన్నాయి, రెడ్ కలర్లో మనం క్లియర్గా చూడొచ్చు. బ్యాక్ సైడ్ కూడా మనకి కొంచెం ఎయిర్ వెంట్ అయితే కొంచెం బెటర్గానే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి Windows 10 డిఫాల్ట్గా వస్తుందని చెప్తున్నారు. ఇది ప్రీ ఇన్స్టాల్డ్ విండోస్తో వస్తుంది. అలాగే పైన మనకి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్న స్టిక్కర్స్ అంటించారు. దాంట్లోనే మనకి మోడల్ నెంబరు, సీరియల్ నెంబరు, ఇలాంటివన్నీ బేసిక్ డీటెయిల్స్ దాంట్లో మనకి ఉన్నాయి. ఇక మనం ఒకసారి ఫ్లిప్ ఓపెన్ చేస్తే పైన మనకి కీబోర్డ్ క్లియర్గా కనిపిస్తుంది. కీబోర్డ్ మాత్రం చాలా ఫ్లూయిడ్గా ఉంది, చాలా ఈజీగా ఉంది. మనకి కీస్ కూడా ప్రెస్ చేస్తున్నప్పుడు చాలా స్మూత్ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. ఇక ఈ కీబోర్డ్లో మనకి ASWD కీస్ మాత్రం ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, టోటల్గా మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. అలాగే ఈ ల్యాప్టాప్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, జనరల్గా ఈ బడ్జెట్లో ఉన్న ల్యాప్టాప్స్లో మనకి సపరేట్గా నెంబర్ ప్యాడ్ అనేది సపరేట్గా ఉండదు, కానీ దీంట్లో మాత్రం వీళ్ళు సపరేట్గా నెంబర్ ప్యాడ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే ట్రాక్ ప్యాడ్ కూడా మనకి చాలా స్మూత్గా ఉంది, చాలా ఈజీగా ఉంది, కొంచెం పెద్దగానే ఉంది. అలాగే పైన మనకి స్పీకర్స్ కూడా కనిపిస్తున్నాయి. సో మనకి స్పీకర్ వెంట అయితే ఇక్కడ కనిపిస్తుంది, పైన పవర్ బటన్ కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూడండి మనకి కొన్ని బేసిక్ టెక్నికల్ డీటెయిల్స్ అనేది వీళ్ళు ఒక స్టిక్కర్ రూపంలో అంటించారు. మనకి IPS లెవెల్ నానో ఎడ్జ్ డిస్ప్లే అని, అలాగే మనకి 7.1 ఛానల్ సరౌండ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుందని, DTS సౌండ్ అనమాట. అలాగే మనకి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుందని. అలాగే మనకి కీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం ఆ పైన ఉన్న కీబోర్డు, ఇది మనకి RGB బ్యాక్ లిడ్తో వస్తాయి అనమాట. అలాగే రకరకాల డిజైన్స్ మనం లోపల మార్చుకోవచ్చు. దానికి సంబంధించిన సపరేట్ యాప్ ఉంటుంది, దాన్ని మీకు చూపిస్తాను. అలాగే మనకి హైపర్ కూల్ టెక్నాలజీతో వస్తుంది, డ్యూయల్ ఫ్యాన్ సిస్టమ్తో వస్తుంది. అలాగే మనకి టఫ్ కోసం, అంటే ఇది ASUS టఫ్ కదా, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ అయితే దీంట్లో ఉందని వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఇది మనకి Ryzen 5తో వస్తుందని ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేసి ఉంది. ఇక దీన్ని ఇప్పుడు నేను బూట్ చేస్తాను. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన మేజర్ కీ స్పెసిఫికేషన్స్ ఏంటనేది చెప్తాను. సో ఫైనల్గా మనకి ల్యాప్టాప్ బూట్ అయిపోయింది. ఇక్కడ మనం ఒకసారి డిస్ప్లేని కానీ అబ్జర్వ్ చేస్తే ఎక్సలెంట్ డిస్ప్లే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది మనకి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది కాబట్టి ఇంకా మనకి మౌస్ స్క్రోల్ చేస్తున్నప్పుడు కానీ, మీరు ఏదైనా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ ఎక్సలెంట్ ఫీల్ అయితే మీకు కలుగుతుంది. అలాగే పైన బెజల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇవి మనకి నారో బెజల్స్తో వస్తాయి. ఈ బడ్జెట్లో ఉన్న ల్యాప్టాప్స్లో మనకి జనరల్గా చాలా థిక్ బెజల్స్ ఉన్న డిస్ప్లేలు ఉంటాయి, కాకపోతే దీంట్లో మాత్రం చాలా చాలా నారో బెజల్స్తో ఈ ల్యాప్టాప్ అనేది మనకి
వస్తుంది. ఇక మనం ఒకసారి మై పీసీ ఓపెన్ చేస్తే ఇక్కడ మనం చూడొచ్చు దీంట్లో మనకి అవుట్ ఆఫ్ 256 SSDలో అల్టిమేట్గా వచ్చేది 237 GB అయితే వస్తుంది. దీంట్లో మనకు ఒక 25 GB వరకు అయితే ఇది ఆక్యుపై చేసుకుంది. అలాగే మనకి రిమైనింగ్ మెయిన్ హార్డ్ డిస్క్ మాత్రం మనకి 1 TB అలాగే ఖాళీగానే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనకి టెక్నికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి అన్ని రకాల డీటెయిల్స్ మనకి కనిపిస్తాయి. ఇది మనకి విండోస్ 10 ప్రీ ఇన్స్టాల్డ్గా వస్తుంది. అలాగే ఇది మనకి AMD దీనికి సంబంధించిన రైజన్కి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. అలాగే సిస్టమ్ కాన్ఫిగరేషన్లోకి వెళ్తే ఇక్కడ మనకి చూడొచ్చు. సో దీంట్లో మనకి రకరకాల టెక్నికల్ డీటెయిల్స్ మొత్తం కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు. మనకి సాఫ్ట్వేర్ పరంగా కానీ హార్డ్వేర్ పరంగా కానీ దీంట్లో ఉన్న ర్యామ్ కానీ అలాగే స్టోరేజ్ కానీ SSD కానీ ఇవన్నీ దీంట్లో మనకి కనిపిస్తాయి. అలాగే గ్రాఫిక్ కార్డ్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు చూడండి. NVIDIA GTX 1650 అని మనకి కనిపిస్తుంది. 4 GB DDR5తో ఇది మనకి వస్తుంది. ఇక దీంట్లో నేను మీకు మేజర్గా చెప్పాలంటే RGB లైట్స్ మనం హ్యాండిల్ చేసుకోవడానికి అలాగే ఈ సిస్టమ్ పెర్ఫార్మెన్స్ని మనం రకరకాల సిచ్యువేషన్ తగ్గట్టుగా అంటే గేమింగ్కి అలాగే ఎడిటింగ్కి అలాగే నార్మల్ టైంలో ఉన్నప్పుడు మనం రకరకాలుగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ విషయంలో కానీ లేకపోతే డిస్ప్లే మీకు కనిపించే విధానంలో కానీ లేకపోతే పెర్ఫార్మెన్స్ మోడ్లో కానీ రకరకాలుగా దీంట్లో ఫీచర్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి దీంట్లో ఏవైతే కీబోర్డ్ పైన ఉన్న RGB లైట్స్ ఉన్నాయో సో ఆ RGB కలర్స్ అనేవి మీరు రకరకాలుగా మార్చుకోవచ్చు. దీంట్లో చాలా రకాల ఫీచర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకి కంటిన్యూస్గా రావాలా, బ్లింక్ అవుతూ ఉండాలా, అలాగే కాన్స్టాంట్గా ఉండాలి, ఒక ఫ్లో ప్రకారం రావాలి, ఇలా రకరకాల ఫీచర్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ర్యామ్ ఎంత ఆక్యుపై చేసుకుంది, అలాగే మనకి స్టోరేజ్ ఎంత ఉంది, అలాగే మనకి CPU స్పీడ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ ఉన్న సపరేట్గా మనకు ఒక యాప్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ASUS TUF Gamingకి సంబంధించిన ఓన్ యాప్ అనమాట. దీంట్లో మీకు అన్ని రకాల డీటెయిల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఫ్రీక్వెన్సీ కానీ, టెంపరేచర్ ఎలా ఉంది, అలాగే మెమొరీ ఫ్రీక్వెన్సీ ఎంత రన్ అవుతుంది, అలాగే CPU ఎంత స్పీడ్తో రన్ అవుతుంది, GPU ఎలా ఉంది, ఫ్యాన్స్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, అలాగే మీకు ఏదైనా టెక్నికల్గా ఎర్రర్స్ వచ్చినాయా అంటే హార్డ్వేర్ పరంగా ఫ్యాన్ పనిచేయట్లేదా లేకపోతే ఇవన్నీ కూడా మీకు దీంట్లో వీళ్ళు చూపిస్తారు. సో సూపర్గా ఉంది. ఈ యాప్ మాత్రం మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి, బాగా యూజ్ అవుతుంది ఒకవేళ మీరు ఈ ల్యాప్టాప్ కొంటే. అలాగే మీరు ల్యాప్టాప్ బూట్ చేసిన వెంటనే దీనికి సంబంధించిన సిస్టమ్ అప్డేట్స్ అలాగే గ్రాఫిక్ కార్డ్ అప్డేట్స్ అనేవి మీరు వెంటనే చేసుకోండి. NVIDIAకి సంబంధించిన ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. వెంటనే మీకు అప్డేట్స్ అనేవి మీకు రిలీజ్ చేస్తూనే ఉంటారు. నేను వెంటనే అప్డేట్ చేశాను. అరౌండ్ ఒక 450 MB వరకు అయితే లేటెస్ట్ గ్రాఫిక్ కార్డ్కి సంబంధించిన అప్డేట్ అనేది వీళ్ళు రిలీజ్ చేశారు. అలాగే విండోస్ అప్డేట్ కూడా మీరు రెగ్యులర్గా చేస్తూనే ఉండండి. ఎందుకంటే మీరు అప్డేట్స్ చేస్తుంటేనే సెక్యూరిటీ ప్యాచెస్ అలాగే కొత్త కొత్త ఫీచర్స్ అవి కూడా మీకు దీంట్లో అవుతూనే ఉంటాయి అనమాట. సో ఓవరాల్గా మాత్రం ల్యాప్టాప్ నాకు పడ్డ 53,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఎక్సలెంట్ డీల్ అది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక దీన్ని కొన్ని రోజులు వాడిన తర్వాత దీనికి సంబంధించిన ఫుల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ అప్. జై హింద్.